హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు వాసంతి విలాగ్స్. మేము ఇప్పుడైతే చికెన్ బిర్యానీ చేసుకుంటున్నాము. చికెన్ బిర్యానీలోకి ఏమేమి ఐటమ్స్ కావాలో నేను చూపిస్తాను చూడండి. కేజీ చికెన్ తీసుకున్నాను, కేజీ బాస్మతి రైస్, పెద్ద సైజు ఒక 4 ఉల్లిగడ్డలు తీసుకున్నా, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, నిమ్మకాయలు, గరం మసాలా, చెక్క, లవంగాలు, ఇలాచి, బిర్యానీ ఆకు అన్నీ, ఒక పెరుగు ప్యాకెట్, ఆయిల్, చికెన్ మసాలా, ఫుడ్ కలర్, పసుపు, ధనియాల పొడి, కారం, ఉప్పు, అల్లం వెల్లిగడ్డ పేస్టు, నెయ్యి. ఇంకా కావాల్సిన ఐటమ్స్ ఏంటేంటియో చూసినాం కదా. ముందుగా ఇప్పుడు మనము ఈ పెద్ద సైజు ఉల్లిగడ్డలు తీసుకున్నాం కదా, వీటిని సన్న సన్నగా కట్ చేసుకుందాం. ఇట్లా పొడుగ్గా కట్ చేసుకోవాలి. వీటిని మంచిగా నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇక ఫ్రెండ్స్, ఇట్లా సన్నగా అయితే ఆనియన్స్ మొత్తము కట్ చేసుకుంటున్నా. ఫస్ట్ అయితే 1 కేజీ చికెన్లో ఇప్పుడు నేను అన్ని కారము, ఉప్పు, అల్లం వెల్లిగడ్డ పేస్టు, ధనియాల పొడి, ఇవన్నీ మసాలాలు నేను కలిపి పక్కన పెట్టుకుంటున్నా. ముందుగా కారం వేసుకుంటున్నా. రుచికి సరిపడా సాల్ట్, కొంచెం పసుపు, అల్లం వెల్లిగడ్డ పేస్టు, ధనియాల పొడి, చికెన్ మసాలా, ఇగో ఇవన్నీ వేసుకుంటున్నా ఫ్రెండ్స్. ఇక కొంచెం పుదీనా కూడా వేసుకుంటున్నా ఫ్రెండ్స్. కొత్తిమీర కూడా వేసుకుంటున్నా. ఇప్పుడు ఇవన్నిటిని మంచిగా కలుపుకుంటా. పెరుగు వేసుకుంటున్నా. కొద్దిగంతా ఆయిల్ వేసుకుంటున్నా. నిమ్మకాయ రసం కూడా పిండుకుంటున్నా ఫ్రెండ్స్. కొద్దిగా చిటికెడంతా ఫుడ్ కలర్ వేసుకుంటున్నా, ఎందుకంటే చికెన్ కలర్ బాగుంటుంది. ఇవైతే మంచిగా చేయితోని అన్నీ కలిసేటట్టు కలుపుకోవాలి. ఇక చూడండి ఫ్రెండ్స్, నేనైతే మొత్తము చికెన్ పీస్లకు ఈ అన్ని మసాలాలు పట్టేటట్టు ఇక ఇట్లా మంచిగా కలుపుకోవాలి. ఎందుకంటే ఇంకా దీంట్లోకి కొంచెం ఒక 2 పచ్చిమిరపకాయలు కట్ చేయాలి, ఆనియన్స్ గోలిచ్చిన వేయాలి. ఇక నేను ఇది ముందైతే కలిపి పెడితే చికెన్కి మంచిగా పడుతుంది కదా ఉప్పు కారము, అందుకని నేను ముందు కలిపి పెట్టుకుంటున్నా. ఇంకా ఇప్పటిదాకా కట్ చేసిన ఆనియన్స్ అయితే నేను ఇప్పుడు గోలిచ్చుకున్న తర్వాత దీంట్లో వేసుకుంటా. ఇక ఫ్రెండ్స్, ఇగో 4 పచ్చిమిరపకాయలు అయితే కొంచెం ఇట్లా కాటు పెట్టి వేసేసుకుంటున్నా. ఎక్కువ కారం అవుతుంది కదా, అందుకని కొంచెం టేస్ట్ కోసం వేసుకుంటున్నా అంతే. కలుపుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇక ఇప్పుడైతే దీన్ని ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకుందాం. ఇంకా దీనిపైన మూత పెట్టేసుకుంటున్నా. ఆనియన్స్ కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు వీటిని గోలించుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఇక ఈ బగోని పెట్టుకొని
ఇది కొంచెం గరం అయినాక ఆయిల్ పోసుకొని, నేను ఇంత పెద్ద బగోని ఎందుకు తీసుకుంటున్నా అంటే ఇందులోనే ఆనియన్స్ గోలించుకొని ఆ ఆయిల్లోనే చికెన్ వేసుకొని బిర్యానీకి ఈ బగోని పెట్టుకుంటా, ఎందుకంటే ఫ్రీగా అవుతుంది నాకు. అందుకని నేను ఇంత పెద్ద బగోని తీసుకుంటున్నా. ఇక ఇప్పుడు బగోని గరం అయిపోయింది, నేను ఆయిల్ వేసుకుంటున్నా. ఆనియన్స్ డీప్ ఫ్రై చేసుకోవాలి కదా, అందుకు నేను కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకుంటున్నా. ఆయిల్ గరం అయింది, ఆనియన్స్ వేసేసుకుంటున్నా. అందులో ఇట్లా విడివిడిగా వేసుకోవాలి, అప్పుడు మొత్తము మంచిగా ఫ్రై అయిపోతాయి ఆనియన్స్. ఇక ఫ్రెండ్స్ ఊకే ఇట్లా కలపాలి, ఊకే కలుపుతూ ఉంటే మంచిగా నూనెలో మొత్తము గోలుతుంది, వన్ సైడ్ కాకుండా మొత్తం అంతా ఫ్రై అయిపోతుంది. ఇక ఫ్రెండ్స్ కొంచెం కొంచెం అయితే బ్రౌన్ కలర్ అవుతున్నాయి చూడు, అట్లా ఇంకా మంచిగా కావాలి. ఇక ఫ్రెండ్స్ మంచి బ్రౌన్ కలర్లోకి అయితే వస్తున్నాయి చూడండి. మంచి బ్రౌన్ కలర్లోకి అయితే వచ్చేసినాయి. నేను ఇంకా వీటిని తీసేసుకుంటున్నా. బ్లాక్ కలర్ మాడిపోతే మంచిగా ఉండదు టేస్ట్ బిర్యానీ. ఈ కలర్లోకి రాగానే తీసేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక నేను రైస్ అయితే కడుక్కోవడానికి రైస్ తీసుకుంటున్నా. ఇక ఈ గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నా. ఇక ఫ్రెండ్స్ నేనైతే 3 గ్లాసుల రైస్ తీసుకున్నా. ఇంకా మొత్తం బాస్మతి రైసే. బయట హోటళ్ళల్లో అయితే మొత్తం బాస్మతి రైసే పోయారు, స్కీమ్ రైస్ కూడా సగం పోస్తారు. ఇవి సగం అవి సగం పోసి బయట బిర్యానీ చేస్తారు, మనమేమో మొత్తం బాస్మతి రైసే పోసుకుంటున్నాం. ఇట్లా మంచిగా కడుక్కోవాలి, బియ్యంకి ఏమన్నా డస్ట్ అట్లా ఏమన్నా ఉన్నా కానీ పోతుంది. మంచిగా ఒక 2 సార్లు 3 సార్లు అట్లా కడుక్కోవాలి. ఇలా రైస్లో వాటర్ పోసి పక్కన పెట్టుకుంటున్నా. ఇంకా మనం ఇప్పటిదాకా చికెన్ను కలిపి పక్కన పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఈ చికెన్ను మనం ఆనియన్స్ గోలిచ్చినాం కదా, ఆ ఆయిల్లోనే మనం చికెన్ వేసుకుందాం. ఇప్పుడు ఇగో దీంట్లో నేను ఆనియన్స్ వేసుకుంటున్నా కొన్ని. మంచిగా కలుపుకొని ఇప్పుడు మొత్తం చికెన్ కర్రీని సెట్ చేసుకోవాలి. ఇగో ఇట్లా బోన్స్ ఉన్నాయనుకో, ఇది ఇట్లా పెట్టుకోవాలి. అంటే ఇది ఏదన్నా కొంచెం మంట ఎక్కువై మాడిపోయినా బోనే మాడిపోతుంది అనమాట.
ఇంకా ఈ పీస్ మాడిపోదు. అట్లా మనం సెట్ చేసుకోవాలి కొంచెం టెక్నిక్గా. ఇట్లా మొత్తం సెట్ చేసుకోవాలి చికెన్ పీస్లు. ఇంకా చికెన్ పీస్లు మొత్తం సెట్ చేసుకున్నాం కదా. చికెన్ పైన లైట్గా కొంచెం పుదీనా, కొత్తిమీర, ఆనియన్స్ వేసుకుంటాం. ఇవి వేసుకుంటే బాగుంటుంది టేస్ట్. ఇంకా బ్రౌన్ ఆనియన్స్ కూడా కొన్ని వేసుకుంటున్నా. ఇంకా కొంచెం నెయ్యి వేసుకుంటున్నా. నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇంకా నెయ్యిని ఎక్కువ వేసుకోవద్దు, సప్పగా అయిపోతుంది. అందుకని కొంచెం లైట్గా వేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని బగోని పెట్టుకొని ఇప్పుడు నేను రైస్ని ఒక 75% ఉడికించుకుంటా. రైసు ఫ్రీగా ఉడకాలి, కొన్ని వాటర్ ఎక్కువనే ఉండాలి. మంచిగా రైసు ఇట్లా తీసుకుంటే మంచిగా ఫ్రీగా రావాలి. అట్లా కొన్ని వాటర్ ఎక్కువ పోసుకొని రైస్ ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్లోనే కొంచెం ఆయిల్, లవంగాలు, ఇలాచీలు, కొంచెం బిర్యానీ ఆకు ఇవి వేసుకొని కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇంకా వాటర్ అయితే ఎసరు వచ్చినాయి కదా. ఇప్పుడు నేను రైస్ వేసుకుంటాను. ఇందులో ఉన్న వాటర్ అన్నీ తీసేసి ఓన్లీ రైస్ ఒకటే వేసుకోవాలి. ఇక రైస్ వేసుకున్నా కదా, మొత్తం మంచిగా కలుపుకోవాలి. ఇందులో సాల్ట్ వేసుకోవడం అయితే మర్చిపోవద్దు ఆ రైస్లా. ఇంకా ఇట్లా కొన్ని వాటర్ ఎక్కువనే ఉండాలన్నమాట. సాల్ట్ వేసుకుంటున్నాం, కొంచెం ఫుడ్ కలర్ని కలుపుకుంటున్నాం. ఈ పిండిని ఎందుకు తీసుకున్నా అంటే దమ్ బిర్యానీ చేస్తున్నా కదా, ఆవిరి బయటికి పోకుండా మనం బగోని చుట్టూ పిండి పెట్టుకోవాలి. అయితే గోధుమ పిండి అయినా పెట్టుకోవచ్చు, బియ్యం పిండి అయినా పెట్టుకోవచ్చు. నేనైతే బియ్యం పిండి పెట్టుకుంటున్నా. ఇగో దీన్ని కలుపుకుంటున్నా నేను వాటర్ వేసి. మనం రైస్ ఉడికిందా లేదా చూసుకుందాము. ఎక్కువ ఉడకనియద్దు, ఒక 75% 80% ఉడకాలంతే. ఇంకొంచెం ఉడకాలి. సిమ్లో పెట్టుకొని ఇంకా ఈ చికెన్ బగోని అయితే నేను పెట్టుకున్నా. ఆలోపు రైస్ కూడా రెడీ అయిపోతుంది. ఇంకా రైస్ని తీసి దీనిపైన వేసుకోవడం అంతే. మనం రైస్ వేసుకునేటప్పుడు ఆగం కావద్దు. ఏమేమి వేసుకోవాలంటే అన్నీ రెడీగా పెట్టుకోవాలి. ఇగో ఇవి ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర, నెయ్యి, ఫుడ్ కలరు, లెమన్ జ్యూస్, ఇవన్నీ అయితే రెడీగా పెట్టుకోవాలి.
ఫ్రెండ్స్ రైస్ అయితే ఉడికిపోయింది కదా, ఇంకా 2 చికెన్లో వేసుకుంటున్నా. ఇంకా రైస్ వేసుకున్నాం కదా, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, ఆనియన్స్, కొంచెం లెమన్ జ్యూస్, కొంచెం ఫుడ్ కలర్, మళ్ళీ ఇంకో లేయర్ రైస్, కొంచెం నెయ్యి వేసుకోవాలి. లెమన్ జ్యూస్ వేసుకుంటున్నా, ఫుడ్ కలర్, ఆనియన్స్ వేసుకుంటున్నా, పుదీనా, కొత్తిమీర, ఏమొద్దు చెప్పు. ఇంకా పలుకు తీసుకున్నారనుకో రైస్ని, ఇప్పుడే కొంచెం గంజి పోసుకోవాలి. లేదంటే ఓకే రైస్ అనుకుంటే ఇంకా మూత పెట్టేసుకొని పిండి పెట్టేసుకోవడం అంతే. నాకైతే రైస్లోకి వాటర్ ఏం అవసరం లేదు, నేను డైరెక్ట్ పిండి పెట్టేసుకుంటున్నా. నేనే పైన ఇంకా పిండిని అయితే ఇట్లా పెట్టుకోవాలి. ఇట్లా పెట్టుకొని మొత్తం పెట్టుకోవడం అయిపోయినాక మూత పెట్టుకోవాలి. ఇక పిండి అయితే మొత్తం ఇట్లా బగోని చుట్టూ పెట్టుకోవాలి. పిండి అయితే ఇట్లా మొత్తం బగోని చుట్టూ పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పిండి పైన మూత పెట్టుకోవాలి. ఇక ఇట్లా మొత్తం సెట్ చేసుకున్నాక మూతను గట్టిగా ఒత్తుకొని మూత పైన కొంచెం వాటర్ వేసి బరువు పెట్టుకోవాలి. అప్పుడు ఆవిరి బయటికి పోకుండా ఓన్లీ దమ్తోనే మనకు చికెన్ ఉడికిపోయి సిమ్లో పెట్టుకున్నాం కదా ఇప్పటిదాకా. ఇప్పుడు మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 15-20 నిమిషాలు పెట్టుకోవాలి. దీనిపైన ఒక బౌల్లో వాటర్ పోసి బరువు పెట్టాలన్నమాట, ఎందుకంటే ఆవిరి బయటికి రాకుండా. ఇక ఎక్స్ట్రా పిండి కూడా ఉంచుకోవాలి, ఎక్కడన్నా ఆవిరి లీక్ అవుతున్నట్టు కనిపిస్తే మళ్ళీ పిండిని పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో ఉంది కదా, ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకున్నాక మళ్ళీ మనము సిమ్లోకి చేంజ్ చేసుకోవాలి. ఎందుకంటే మాడిపోతుంది కదా, అందుకని కొంచెం సిమ్లోకి పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకోవాలి. ఇగో ఇక్కడ సైడ్ లీక్ అవుతుంది కదా, ఇగో పిండితోని మళ్ళీ క్లోజ్ చేసుకోవాలి లీక్ కాకుండా.
చెప్పు సైలెంట్. నేను అప్పుడే బంద్ చేసుకున్నా. బంద్ చేసుకున్నాక 10 నిమిషాలు పక్కన పెట్టుకున్న తర్వాతనే మూత తీయాలి. నేను బంద్ చేసుకొని 10 మినిట్స్ అవుతుంది. నేను ఇప్పుడు మూత తీసుకుంటున్నా. ఇది టైట్గా ఉంటుంది, రాదు. మనము మెల్లగా తీసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. నోరూరించే బిర్యానీ రెడీ అయింది. ఇక చూడండి ఎంత మంచి కలర్ ఉంది, మంచి స్మెల్ వస్తుంది. వావ్, ఇక రైస్ అయితే మంచి కూల్ అయింది. ఇక మంచి కూల్ అయింది రైస్. కెమెరా చూసుకుంటా తిన్నాం భాయ్. ఇక మేమైతే ఇక తీరా. తీయే. తీసన్న పైన పెట్టలేవు. వేడిగా కాలుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను టేస్ట్ చేస్తాను, చూసి చెప్తాను మీకు. వావ్, సూపర్ వచ్చింది. ఫోటో తీసుకోవాలి. చూడలేదు. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మా బిర్యానీ ఎట్లా ఉందో మీరు కూడా చేసుకొని కామెంట్ చేయండి, మీకు ఎట్లా వచ్చిందో.